ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో షర్మిల పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా తేవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వెనుదిరిగాయని విమర్శలు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థులు నిరుద్యోగులుగా మారి వలసపోవాల్సి వస్తోందని షర్మిల తన ఆవేదనను వ్యక్తం చేశారు. రోజు పని కట్టుకొని ఎవరినో ఒకరిని కలవాలి, ఏదో ఒక సంఘాన్ని కలవాలి, వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి ప్రయత్నించాలి, వాళ్ళతో మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతు ఎందుకు అవసరమో వివరించాలి, మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వివరించాలి. ఇప్పుడున్న వైసీపీ అయినా, ఇప్పుడున్న టీడీపీ అయినా, ఇప్పుడున్న ఈ పార్టీలన్నీ కుమ్మక్కయ్యాయి బీజేపీతో అని వివరించారు. వాళ్ళు బానిసలే కావడం కాదు, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలం చేయాలని చూస్తున్న ఈ పార్టీలు అన్న విషయాన్ని వివరించాలి. ఎంతమందిని వీలైతే అంతమందిని కాంగ్రెస్ సపోర్టర్లుగా తయారు చేయాలి. సోషల్ మీడియాలో మీ అందరూ కూడా ఎంతో కొంత యాక్టివ్ గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని బలపరిచే కార్యక్రమం ఒక్కొక్కరు ఒక్కొక్క సోల్జర్ లాగా చేపట్టాలి. అప్పుడు చూద్దాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదో, అప్పుడు చూద్దాం ఎందుకు మనకు స్పెషల్ స్టేటస్ రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.